మార్కెట్లో మామూలు చక్కెర సరఫరా జరిగినంత తేలిగ్గా మాఫియా బ్రౌన్ షుగర్ ని సప్లై చేస్తోందా? ఇన్నాళ్లు నగరాలకే పరిమితమైన డ్రగ్ కల్చర్ ఇప్పుడు పట్టణాలు, గ్రామ స్థాయికి విస్తరిస్తోందా? నంద్యాలలో దాదాపు అరకిలో బ్రౌన్ షుగర్ పట్టుబడ్డాక కలుగుతున్న సందేహాలివి. మత్తు మాఫియా సరికొత్త సవాల్ విసురుతోందన్న విషయాన్ని గ్రహించారు పోలీసులు. పక్కా సర్వే, ఎక్కడికక్కడ ఏజెంట్స్, పకడ్బందీ పంపిణీ, ఇది డ్రగ్స్ మాఫియా స్టైల్. గతంలో డబ్బున్న ఏరియాలో కొంతమంది కస్టమర్స్ ను తయారు చేసుకుని వాళ్ల ద్వారా గుట్టు చప్పుడు కాకుండా సరఫరా చేసుకునే మాఫియా ముఠాలు ఇప్పుడు కార్పొరేట్ స్టైల్లో సర్వేలు చేసుకుని మరీ బిజినెస్ ను విస్తరిస్తున్నాయి. యువత ఎక్కువగా ఏ పట్టణాల్లో ఉన్నారు, డబ్బు చలామణి ఎక్కువగా ఏ ఊళ్ళలో ఉంటోంది వంటి వివరాలన్నీ సేకరించి మరీ మాదక ద్రవ్యాలను చేరవేస్తున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో పట్టుబడ్డ 25 లక్షల రూపాయల విలువైన బ్రౌన్ షుగర్ అలా వచ్చిందే. కర్నూలు జిల్లాలో నంద్యాలకు మంచి బిజినెస్ సెంటర్గా పేరుంది. ఇక్కడ మనీ ఫ్లో ఎక్కువగా ఉంటుంది. ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలతో పాటు బ్యాంక్ ఎంట్రన్స్ కు శిక్షణ ఇచ్చే కోచింగ్ సెంటర్స్ చాలానే ఉన్నాయి. దీంతో యువత పెద్ద సంఖ్యలో ఉంటారు, వచ్చిపోతుంటారు. ఇక్కడి నుంచి ఇటు గుంతకల్లుకు, అటు గుంటూరుకు రవాణా సౌకర్యం బాగుంది. వీటన్నిటి మీద సమగ్ర సర్వే చేసుకున్నాకే సరుకు తమదాకా వచ్చిందని పట్టుబడ్డ వాళ్ళు చెప్పడంతో షాక్ అయ్యారు పోలీసులు. 500 గ్రాముల వెయిట్ ఉంటుంది. దీని యొక్క విలువ వాళ్ళు చెప్పిన మేరకు 25 lakhs 25 లక్షల రూపాయలు చెప్తున్నారు. ఇది ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. దీన్ని ఎందుకు తీసుకొని వస్తున్నామని చెప్తే వాళ్ళు చెప్పినటువంటి సమాచారం మేరకు వీళ్ళు ఇచ్చినటువంటి 5 మంది తెచ్చినటువంటి హైదరాబాద్ నోటు తీసుకొని వచ్చినారు కార్లో. ఇది చాలా విలువైనటువంటి బ్రౌన్ షుగర్. ఇది వీళ్ళ ద్వారా మిగిలినటువంటి వాళ్ళకి చేరి వాళ్ళ నుండి ఎక్కడికి పోతుంది, దీని వెనక ఇంకా ఎవరో రాస్తుంది అనేది కేసు నమోదు చేసుకుని వీళ్ళ మీద దర్యాప్తు చేస్తున్నాం. సాధారణ తనిఖీలోనే 450 గ్రాముల బ్రౌన్ షుగర్ పట్టుబడిందంటే ఇక గట్టిగా నిఘా పెట్టి దాని మీద దృష్టి సారిస్తే ఏ రేంజ్ లో ఉంటుందోనని అనుమానిస్తున్నారు పోలీసులు. డ్రగ్స్ ఎక్కడో పెద్ద నగరాలు, హై సొసైటీ జనానికి అందుబాటులో ఉంటాయని ఇన్నాళ్లు అనుకున్నామని, కానీ ఇప్పుడు అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు విద్యార్థులు. ముఖ్యంగా అభివృద్ధి ప్రాంతాల్లో, నగరాల్లో, సిటీల్లో ఉన్నటువంటి డ్రగ్స్ చివరకు అట్టడుగు ప్రాంతాలైన రాయలసీమ ప్రాంతంలోకి వచ్చిందంటే ఇది ఎక్కడి నుంచి వచ్చిందనేది కూడా అధికారులు గుర్తించలేని స్థితిలో ఉన్నారు. డ్రగ్స్ను పట్టుకున్నారో తప్ప అది ఎక్కడి నుంచి వచ్చింది, దీన్ని ఎవరు సూత్రధార అని చెప్పేసి కూడా దాన్ని బయటికి వెలిదేయలేని స్థితిలో ఉన్నారు. ఈరోజు ప్రభుత్వము నిర్లక్ష్యత వైఖరి వలనే డ్రగ్స్ ప్రజల్లో విచ్చలవిడిలా చలామణి అవుతుంది. హైదరాబాద్ నుంచి నంద్యాల వరకు ఉన్న నెట్వర్క్ లో ప్రస్తుతానికి 16 మందిని అరెస్ట్ చేసిన లోతుల్లోకి వెళుతోంది నిఘా విభాగం. బెల్ట్ షాపులు, ఊరూరా మద్యంతో ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో అలచట రేగుతోంది. ఇక ఈ డ్రగ్ మాఫియా కూడా విస్తరిస్తే యువత నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉందన్న భయాలు పెరుగుతున్నాయి.